డెలివరీ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటే పేగు దొరకదని, లేకుంటే రికవరీకి చాలా టైం తీసుకుంటుందని, లేదా రెస్ట్ అవసరం ఉంటుంది, లేకపోతే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని, ఇలా చాలా కారణాలతోటి మీరు ఆందోళన చెందుతూ ఉంటారు. దానికి సొల్యూషన్ చెప్తాను కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ద్వారా మీరు సర్జరీ చేయించుకున్నట్లయితే మనం ట్రెడిషనల్ మెథడ్లో ఆ పొట్టని కట్ చేసి చేసిన విధంగా కాకుండా చిన్న హోల్ ద్వారానే సర్జరీ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. సో అందువల్ల పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రత్యేకంగా నెలల తరబడి రెస్ట్ అనేది కూడా అవసరం ఉండదు. మ్యాక్సిమం ఒక 1 వీక్లోనే రికవర్ అయిపోతూ ఉంటారు. దాంట్లో చాలా మినిమల్ అసిస్టెన్స్ తోటే వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే లాప్రోస్కోపీ ద్వారా ట్యూబెక్టమీ చేయడం వల్ల ముందు ఎన్ని సర్జరీస్ అయినా కూడా పేగు దొరకపోవడం అనే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఫెలోపియన్ ట్యూబ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఇన్స్ట్రుమెంట్ తోటి రీచ్ అయ్యి అక్కడికి వెళ్ళి ట్యూబెక్టమీ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం. సో అందువల్ల పేగును బయటకు లాగడానికి కానీ అలాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పేగు దొరకపోవడం అనే ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే లాప్రోస్కోపీ ద్వారా ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు ప్రత్యేకంగా పత్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, సో ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా వస్తుంది అనేది. సో ప్రెగ్నెన్సీ అనేది ఊరికే రాదు కదా. సో ప్రెగ్నెన్సీ రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో సేఫ్గా ఉండే విధంగా మీరు ఏదో కాండోమ్ యూజ్ చేయడం కానీ, ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం కానీ, లేదా కాపర్ టీ వేయించుకోవడం కానీ, ఈ పద్ధతుల్ని కనుక ఫాలో అయినట్లయితే టెంపరీగా మీరు ప్రెగ్నెన్సీ రాకుండా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతులు ఏ విధంగా ఫాలో అవ్వాలి ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అందువల్ల మీ ఫ్యామిలీ కండిషన్స్ అలాగే మీ హెల్త్ కండిషన్స్ కనుక పర్మిట్ చేసినట్లయితే మీ బేబీ ఏజ్ అనేది ఒక 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేయించుకోవడం సేఫ్. I hope this information is useful to you. Please share this information with your family and friends. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. I'll be there to clarify your doubts. Thank you.